హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ నేచర్ స్టైల్ ఫుల్ స్క్రీన్ ఫోటో లిరికల్ వీడియోని కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. కొత్తగా పుట్టానా చూశారు కదా డెమో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే చేసుకోండి. నేను ఈ వీడియోలో మీరు ఏదైతే కావాలని ఎదురు చూస్తున్నారో దాని గురించి చెప్తాను. కావాలనుకున్న వాళ్ళు వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. పూర్తిగా చూడండి, ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇది కొత్తది, చాలా బాగుంది. నేను గత ఒక 15 రోజుల నుంచి, 15 కాదు 30 రోజుల నుంచి పైన వాడుతున్నాను. చాలా బాగుంది, కొత్తది. కానీ నేను ఎక్కడ ఇవ్వలేదు దీని గురించి డీటెయిల్గా, అంటే పూర్తి సమాచారం చెప్తాను. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేసి 4:5 రేషియో తీసుకొని ఫిల్ పైన క్లిక్ చేసి ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 seconds పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఓకే, మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వీడియోని పైన ఇంటూ మార్క్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, 30 seconds ఉంటుంది బ్యాక్గ్రౌండ్ నియర్లీ. ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళదే ముందు ఆ ఫోటో తీసుకోండి. పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి, కిందకు వెళ్ళండి, మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. సో వర్క్ చేసేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటివి పని చేస్తాయి. ఒకవేళ ఇంటర్నెట్ ఆఫ్ చేసుకుంటే రాదు. ఇదే ఫోటోని క్లిక్ చేశాను, కిందకి వెళ్ళాను, క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్క్, షేపు, సర్కిల్, బ్యాక్ వచ్చి ఇలా పైకి జరిపి ఇక్కడ ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఫెదర్ లెవెల్ చూడండి, ఇలా ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇలా చేసి ఇది క్లిక్ చేసి ఇలా రొటేషన్ ఇచ్చి, కరెక్ట్గా రొటేషన్ ఇచ్చి ఈ ప్లేస్లోకి పెట్టుకుంటాను. ఫోటోని మీకు కనపడుతుందా? ఇలా పెట్టుకున్నాను. అల్పా ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇందులో మీరు ఒపాసిటీ లెవెల్ తగ్గించండి. దీన్ని చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, ఇది తర్వాత లేయర్ అండ్ మీడియాని క్లిక్ చేసి మీ ఫోటోని, ఫుల్ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకు వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత ఫోటోని చిన్నగా చేసి కరెక్ట్గా ఈ యొక్క తామరాకు పైకి పెట్టండి. ఓకే, కొంచెం పెద్దగా చేసుకుందాం. ఇలా చేసుకొని ఇక్కడికి పెట్టుకుందాం. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత మనం ఈ ఫోటోని కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లేయర్ అండ్ మీడియా, నేను ఇచ్చిన లిరికల్ వీడియోని మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకు వెళ్తే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేసి బ్యాక్కి వచ్చి అడ్జస్ట్మెంట్లో కిందకు వెళ్ళి శాచురేషన్ పూర్తిగా పెంచి కాంట్రాస్ట్ కొంచెం పెంచండి. ఓకే, ఇదే క్లిక్ చేసి ఇలా కిందకు పెట్టేయండి. ఇక్కడికి పెట్టేసి ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను మీకు ఒక వీడియో ఇచ్చాను, ఈ లీఫ్ పార్టికల్స్ వీడియో, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ఇంటూ మార్క్. ఓకే, ఇది క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి బ్యాక్కి వచ్చి స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్లో పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అవుతుంది. ఇదే క్లిక్ చేసి బ్యాక్కి వచ్చి కింద మీకు ఇందులో క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేసి కీ కలర్లో ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టండి ఇక్కడ మనకి. ఓకే, బ్లాక్ కలర్ పెట్టి ఇక్కడ కలర్ని వెనక్కి జరపండి. ఇది ఈ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా నీట్గా కనపడుతుంది. బ్యాక్కి వచ్చి ఇవే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ లెవెల్స్ పెంచండి. ఇలా పెంచుకోండి. ఓకే, పెంచి ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా బాగుంటుంది. చాలామంది అడుగుతున్నారు కదా నాకు కైన్మాస్టర్ కావాలని, దానికి సమాధానం చెప్తాను. మీరు కానీ నాకు వచ్చి ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపించండి, నేను అక్కడ మీకు తిరిగి ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడకూడదు కాబట్టి చెప్తున్నాను. మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపించండి, మనం అక్కడ మాట్లాడుకుందాం. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొన్ని విషయాలు చెప్పకూడదు అంతే. రైట్, ఇప్పుడు క్రియేట్ చేయడం ఏంది, అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసే విధానం ఒక్కటే సేమ్. ఒకవేళ మీ ఫోటోకి కలర్స్ పెంచాలంటే ఫోటోని టచ్ చేసి కిందకు వెళ్ళి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ చూసుకోండి. అడ్జస్ట్మెంట్ కిందకు వెళ్ళి శాచురేషన్ అని ఉంటుంది లాస్ట్లో, ఇది పెంచండి, బాగా కనపడుతుంది డెప్త్. ఓకే, ఇంకా కావాలంటే అల్పా ఒపాసిటీలో ఇంకా దీని డెప్త్ లెవెల్ తగ్గించుకోవచ్చు ఇలా. ఓకే, రైట్.
ఫోటోని బట్టి పెట్టుకోండి. అయిపోయిందండి. ఫస్ట్కి వచ్చి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకొని టాప్లో ఉన్న సేవ్ సింబల్ క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ ఎంతైనా పెట్టుకోండి ఇందులో. సో ఓకే, మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి, అంటే సేవ్ వీడియో పైన క్లిక్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.